సెలబ్రిటీస్ గురించి చెప్పనంటున్నారు, సినిమా వ్యక్తుల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ చెప్పనంటారు. సినిమాల గురించి చెప్తారా? దేని గురించి చెప్పను. సినిమాల గురించి నేను చెప్పడానికి ఎందుకు, నాశనం చేయడానికి. డిసెంబర్ 5వ తారీఖు సినిమాలను నాశనం చేయడానికి రివ్యూవర్స్ ఉన్నారు కదా. రేపు డిసెంబర్ 5వ తారీఖు పుష్ప సినిమా. అదే చెప్తున్నా, సినిమాలను నాశనం చేయడానికి రివ్యూవర్స్ ఉన్నారు కదా. జాతకము చెప్పితే మనోభావాలు దెబ్బతింటాయి, కానీ 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసేటువంటి సినిమా గురించి సినిమా రిలీజ్ కాకముందే వ్యూవర్షిప్ పేరుతోని, రివ్యూల పేర్లతోని జెండు బాములు పెట్టుకొని వెళ్ళండి అని కొన్ని వేల లక్షల కుటుంబాలను నాశనం చేస్తే కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినడం లేదు. ఒక సినిమాకి ఇచ్చే రివ్యూ వల్ల ఆ సినిమా సర్వనాశనం అవుతున్నది. ఫ్యామిలీ స్టార్ గుర్తుందో లేదో, మీరు కూడా ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు, నేను కూడా అటెండ్ అయినా. అదే ఫంక్షన్లో మన ఇద్దరం ఉన్నాము. ఆ సినిమా ఎంత మంచి సినిమాను ఎంత నాశనం పట్టించారు రివ్యూవర్లు. అసలు అడుగు పెట్టొద్దు. కర్మ ఏంటంటే రేపు సినిమా అంటే ముందు రోజు రివ్యూలు రాసి పెట్టారు ఈ సినిమా బేకార్ అని. కానీ వాళ్ళ మీద విచిత్రంగా ఎవరి మనోభావాలు దెబ్బతినడం లేదు. అదేంటో అర్థం కావట్లేదు. సో అందుకని నేను చెప్పను, సినిమాల గురించి కూడా చెప్పను. అంటే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు డిసెంబర్ 5న. అదే మినిమం గ్యారంటీ హీరో ఏముంది దాంట్లో. అంటే 1200 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది, ఇంకేం కావాలి.